భారతదేశాన్ని మలుపు తిప్పిన మేధావి సంస్కరణల సర్దారిక లేరు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి 9:51 ఆయన తుదిశ్వాస విడిచారు. మౌనముని అని విమర్శకుల చేత ముద్ర వేయించుకున్న మన్మోహన్ తన సంస్కరణతో దేశాన్ని సమ్మోహనపరిచారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించారు మన్మోహన్ సింగ్. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో జన్మించారు. ఆయన విభజన సమయంలో భారత్కొచ్చి 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 1987లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా 5 సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా కూడా సేవలందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత గొప్ప బిడ్డను కోల్పోయిందన్నారు రాష్ట్రపతి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు ప్రధాని. విశిష్ట నేతల్లో మన్మోహన్ ఒకరన్నారు ప్రధాని మోదీ. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఆయన కృషి మరువలేమన్నారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు అద్భుతమన్నారు. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని కీర్తించారు. ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు రాష్ట్రపతి. మన్మోహన్ సింగ్ మృతిపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, వెంకయ్య, అమిత్ షా సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుణ్ణి కోల్పోయింది అన్నారు. ఆయన ఆర్థిక విధానాలు పేదరికాన్ని తగ్గించాయన్నారు ఖర్గే. మన్మోహన్ తనకు గురువు, మార్గదర్శి అన్నారు రాహుల్ గాంధీ. మన్మోహన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మన్మోహన్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ సింగ్ ఓ లెజెండ్ అన్నారు సీఎం రేవంత్. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు. మన్మోహన్ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమన్నారు. ప్రధానిగా మన్మోహన్ సేవలు వెలకట్టలేనివి అన్నారు చంద్రబాబు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు ప్రతీకగా అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంతాపంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మన్మోహన్ మృతిపై కేంద్ర కేబినెట్ ఇవాళ అత్యవసరంగా భేటీ అవుతోంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇవాళ జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. మన్మోహన్ సింగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రముఖులు ఆయన పార్థివ దేహం దగ్గర నివాళులర్పించి చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. పేదరికాన్ని పారదోలేందుకు మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు జగన్. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతిక కాయాన్ని తరలించబోతున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. 7 రోజుల పాటు అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆర్థిక సంస్కరణల వేత్తగా మంచి పేరుందన్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు కేసీఆర్. మన్మోహన్ చేసిన సేవలు మరువలేవని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు టీమిండియా నివాళి అర్పించింది. ఆసీస్తో మెల్బోర్న్లో జరుగుతున్న టెస్ట్ 2వ రోజు నల్ల బ్యాండ్ ధరించారు భారత ఆటగాళ్లు. మండల పూజలు ముగియడంతో శబరిమల ఆలయాన్ని మూసేశారు. దీంతో దర్శనాలన్నీ బంద్ అయ్యాయి. ఈ నెల 30న తిరిగి తెరుచుకోబోతోంది శబరిమల ఆలయం. ఇప్పటి వరకు 32 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. గతేడాదితో పోలిస్తే ఈసారి 4 లక్షల మంది భక్తులు ఎక్కువగా వచ్చారు.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తూర్పు ఆగ్నేయ దిశ నుండి గాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళ పొగమంచు ఎక్కువగా ఉంది. మెదక్లో కనిష్టంగా 17 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో గరిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. దట్టంగా కురుస్తోంది పొగమంచు. మినుములూరులో 12 డిగ్రీలు, పాడేరులో 14, అరకులో 15, చింతపల్లిలో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు అందాల్ని చూడ్డానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటుతున్నా మంచు తొలగకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుంగభద్ర జలాశయానికి పూర్తి స్థాయిలో తగ్గింది వరద నీరు. డ్యాంకు ఇన్ఫ్లో 354 క్యూసెక్కులు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 9000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1627 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 84 టీఎంసీలుగా ఉంది. స్నేహితుడి కూతురు పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలబడ్డారు పూర్వ విద్యార్థులంతా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన లవయ్య కరీంనగర్లోని భారతీయ విద్యా కేంద్రంలో చదువుకున్నాడు. 1988 నుంచి అక్కడ చదువుకున్న వారంతా మంచి స్నేహితులుగానే ఉన్నారు. తన కూతురు స్రవంతి వివాహానికి పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించాడు కూలి పని చేసుకునే లవయ్య కూతురు వివాహానికి వచ్చి ₹1,00,000 నగదు అందించారు స్నేహితులు. భవిష్యత్ తరాల వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పూర్వ విద్యార్థుల్ని అభినందించారు స్థానికులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. మచిలీపట్నంలోని ఓ వైన్ షాప్ లో మద్యం కొని దొంగ నోట్లు ఇచ్చారని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వైన్స్ యాజమాన్యం. 12,000 విలువ చేసే దొంగ నోట్లను ఇచ్చారని ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో నేషనల్ విమెన్ బీచ్ వాలీబాల్ పోటీలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఆల్ ఇండియా మహిళల బీచ్ వాలీబాల్ టోర్నీని మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో గోవా, పాండిచ్చేరి, గుజరాత్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. అందమైన కోనసీమ జిల్లాను టూరిజం జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే ఆయితాబత్తుల ఆనందరావు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయ్యప్ప భక్తుడిపై ముస్లిం యువకుడి ప్రవర్తనపై స్పందించాడు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. 2 వ్యక్తుల మధ్య ట్రాఫిక్ వివాదాన్ని పెద్దది చేయడానికి కొంతమంది ప్రయత్నించారని అన్నారు. బాధిత అయ్యప్ప భక్తుడికి బహిరంగంగా క్షమాపణ చెప్పించి న్యాయం చేశామన్నారు. కొంతమంది మద్యం సేవించొచ్చి రాద్ధాంతం చేశారని అన్నారు. మత విద్వేషాల్ని రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముందస్తుగా మదనపల్లిలో పలుచోట్ల పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి మరో గోల్డెన్ ఛాన్స్ అందుకున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో 3 సినిమాలో ధనుష్, శృతి కలిసి నటించారు. స్టార్ కిడ్ శృతి హాసన్ మనసు మార్చుకున్నారు. అసలు పెళ్లే చేసుకోను అంటూ గతంలో చాలాసార్లు చెప్పిన బ్యూటీ ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గారు. అసలు చేసుకోనని చెప్పను కానీ ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన అయితే లేదు అన్నారు శృతి. భవిష్యత్తులో ఎవరైనా తన మనసుకు బాగా దగ్గరైతే పెళ్లి చేసుకుంటా అంటున్నారు శృతి. గతంలో తనను ఇబ్బంది పెట్టిన దురలవాట్ల గురించి ఓపెన్ గా మాట్లాడారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. ఒకప్పుడు తాను మద్యానికి బానిసయ్యానని గుర్తు చేసుకున్నారు. రాత్రంతా తాగుతూ ఉండేవాడినని, ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సిగరెట్లు కాల్చేవాడిని అన్నారు. కానీ సినిమాను ప్రేమించడం మొదలుపెట్టిన తరువాత పూర్తిగా మారిపోయానని చెప్పారు అమీర్ ఖాన్. కరణ్ జోహార్, కార్తిక్ ఆర్యన్ మధ్య గ్యాప్ ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. కార్తిక్ హీరోగా ప్రకటించిన కొన్ని సినిమాలు ఆగిపోవడం వెనుక కరణ్ జోహార్ కుట్ర ఉందన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కరణ్ బ్యానర్ లో కార్తిక్ సినిమా సైన్ చేయడంతో ఈ రూమర్స్ అన్నింటికీ తెరపడినట్లయింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. రెండో రోజు స్టీవ్ స్మిత్ సెంచరీ చేయగా పాట్ కమిన్స్ 49 పరుగులకు అవుట్ అయ్యాడు. అంతకుముందు శామ్ కాన్స్టస్ 60, ఉస్మాన్ ఖవాజా 57, మార్నస్ లబ్షేన్ 57 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 4, జడేజా 3, ఆకాష్ దీప్ 2, సుందర్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ తడపడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి అదే బాట పట్టారు.